సోదాలు అరెస్టులు లాఠీ చార్జీలతో సిద్దిపేట అట్టుడుగుతోంది. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇంట్లో పోలీసుల సోదాల నుంచి బీజేపీ అధ్యక్షుడు సంజయ్ అరెస్ట్ వరకు హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసు రెవెన్యూ అధికారులు కలిసి రఘునందన్ రావు బంధువులు సురభి రామ్ గోపాలరావు, సురభి అంజన్ రావు ఇళ్లలో తనిఖీలు చేసి 18.67 లక్షల నగదు లభ్యమైనట్లు ప్రకటించారు. ఆ నగదుతో బయటకు వస్తుండగా బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పోలీసులే ఇంట్లో డబ్బులు పెట్టి లభ్యమైనట్లు చెబుతున్నారంటూ వాగ్వాదానికి దిగారు. మరోవైపు తనిఖీల విషయం తెలుసుకున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా అక్కడికి చేరుకుని నోటీసులు ఇవ్వకుండా తనిఖీలు చేయడమేంటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఘటన గురించి తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ నుంచి బయలుదేరగా సిద్దిపేట శివారులో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సంజయ్ను బలవంతంగా అరెస్ట్ చేయగా ఆయన ప్రతిఘటించడంతో స్వల్ప గాయాలయ్యాయి. చివరికి ఆయన్ను అరెస్ట్ చేసి కరీంనగర్కు తరలించడంతో తన కార్యాలయంలో ఒంటరిగానే సంజయ్ దీక్షకు దిగారు. టీఆర్ఎస్ పతనం దుబ్బాక నుంచే మొదలవుతుందని, దుబ్బాకలో వచ్చే ఫలితాలే 2023 ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతాయని అన్నారు. సీఎం కేసీఆర్కు దుబ్బాక ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. సిద్దిపేటలో అరెస్టులు లాఠీ చార్జీలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. కరీంనగర్లో దీక్షలో ఉన్న బండి సంజయ్కు ఫోన్ చేశారు. సిద్దిపేటలో జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా సిద్దిపేట ఘటనపై ఈవేళ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ను కలిసి ఫిర్యాదు చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఇక సిద్దిపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. సురభి అంజన్ రావు నివాసానికి వెళ్లి పరిశీలించారు. రఘునందన్ రావుతో మాట్లాడారు. ప్రెసిడెంట్ కవర్ చేస్తారంటే మీ పేపర్ మీరు కమర్షియలే ఆయన ఇస్తానే మీరు ఐటమ్ రాస్తారంటే మీకు మీతో తేడా అయింది అంటే నేను అక్రమంగా సంపాదించి వాడిని వీడిని ముంచి పైసలు సంపాదించి మీకు ఆయన ఇస్తే మీరు ఐటమ్ కవర్ చేయాలా? మీకు మా పేపర్ వాళ్ళంటారు ఇంత కూర్చోండి ఆయన ద్వారా నడపాలంటే ఇంత కూర్చొని వ్యాపారం చేసుకుని వేరే వాస్తవం మీరుగా అంటే మీకు యాడ్ చేయడానికి మేము కూడా ఒక యాడ్ ధర దొరకాలి, వాడిని వీడిని ముంచాలి, చందాలు వసూలు చేయాలి, వసూలు చేసి మీకు యాడ్ చేయాలి, యాడ్ ఇచ్చి మా పేరు ఫండ్ పేరు రాయించుకోవాలి. దీనికోసమే తెలంగాణ రాష్ట్రంలో మీడియా ఉన్నది. ఇతర రాష్ట్రాల్లో మీడియా తెలంగాణ మీడియా నమ్ముకుంటారు చాలా మంది చాలా ఛానల్లో చాలా మంది మీద ఉన్నారు, వాళ్ళే బాధపడుతున్నారు. కొన్ని ఛానల్ చూసి ఈ ఛానల్ వాళ్ళు మేము ఇబ్బంది పడుతున్నాం, మేము తలెత్తుకొని తిరుగుతున్నాం, మేము ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నాం ఆస్తులు కాపాడుకోవచ్చమని. ప్రభుత్వం ఆస్తులు కాపాడుకుంటారు, ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉండదు. కానీ మీ ఆస్తులను బయటపెట్టి మీ ఆస్తులకు వ్యతిరేకంగా ఉంటే ప్రజలు తిరిగి ఏమవుతుందో ఒకసారి గుర్తుంచుకోండి. ఇళ్ల మీదకి వచ్చి ఏ రకమైనటువంటి సెర్చ్ వారెంట్ ఇవ్వకుండా పోలీసులతో ఇంట్లో ఉన్నటువంటి బీరువాలు, బెడ్స్, సూట్ కేసులు ఏ ఉన్నా కూడా అన్నిటిని ఓపెన్ చేసి ఇల్లంతా చిందరవందర చేసి మహిళల పట్ల కనీస గౌరవం లేకుండా స్వయంగా మా అభ్యర్థి రఘునందన్ రావు గారి శ్రీమతి గారి పైన కూడా కనీసం గౌరవించకుండా ప్రవర్తించడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేటువంటివి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. కానీ గత వారం 10 రోజులుగా ఈ యొక్క దుబ్బాకలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం కానీ, పాలక పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పాలక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి విధానం కానీ ఏమాత్రం సమర్థనీయం కాదు. పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి రఘునందన్ గారి పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు సంజయ్ గారి పైన మాజీ పార్లమెంట్ సభ్యులు ఈ యొక్క ఉప ఎన్నికల ఇన్ఛార్జి
జితేందర్ రెడ్డి గారి పైన, మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక గారి పైన, ఇంకా అనేక మంది కార్యకర్తల పైన పోలీసులు వివరించినటువంటి తీరు ఇది పూర్తిగా ఎన్నికల కోడ్ను వయలేట్ చేయడమే. రఘునందన్ రావు దుబ్బాక్ బీజేపీ అభ్యర్థి మీద వారి మామ ఇంట్లో పైన పోలీస్ సోదాలు ఏదైతే చేసినారో స్పష్టంగా ఇప్పుడు కనబడుతుంది. టీఆర్ఎస్ పార్టీ దుబ్బాకలో ఓడిపోతున్నామని చెప్పి తెలిసి ఈ ముఖ్యమంత్రి ఒక పిరికి పంద లెక్క పోలీస్ని వాడుకొని పోలీస్ సోదాలు చేయిస్తున్నాడు. మొన్న కూడా రఘునందన్ రావు పైన 7 గంటలు ఒక్క కారు మీద సోదాలు చేస్తున్నారంటే పోలీస్ ఎట్లా వ్యవహరిస్తుందో మనం తెలుస్తున్నాం. ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ వచ్చిన తర్వాత ఇది ఒక పోలీస్ రాజ్యం చేసినాడు. ప్రజలపైన పోలీసు హింస నడుస్తున్నది. నిజాం సర్కార్ ఏదైతే పోలీస్ని వాడుకున్నాడో అదే కేసీఆర్ ఇప్పుడు పోలీస్ని వాడుకొని తెలంగాణని ఒక పోలీస్ సర్కారు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. తుగ్లక్ పాలన ఏదైతే తెలంగాణలో నడిపిస్తున్నావో ప్రజలు నీకు ఒక మంచి గుణపాఠం చెప్పాలని చెప్పి దుబ్బాక్లో వారు ఎదురు చూస్తుంటే నువ్వు ఈ పోలీస్ సోదాలు చేస్తున్నావు. చంద్రశేఖర్ రావు, నువ్వే అసలు హుజూర్ నగర్లో ఇంకా ఇతర బైపోల్స్లో అన్ని చోట్ల కూడా పోలీస్ని వాడుకొని పైసలు పంపించే కార్యక్రమం నువ్వు పెట్టుకున్నావు. కమిషన్లు దొబ్బి పైసలు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దగ్గర, కేసీఆర్ దగ్గర. మీరు ఏదైతే దుబ్బాకలో అనుకుంటున్నారో రఘునందన్ రావుని అరెస్ట్ చేసి మేము ఎట్లనన్నా పైసలు పంచి గెలుస్తామని ఏదైతే నీకు ధీమా ఉన్నదో దుబ్బాక్ ప్రజలు నీకు సరైన గుణపాఠం నేర్పిస్తారు. నువ్వు కూడా జాగ్రత్త పడు. సెంట్రల్ గవర్నమెంట్ ఓపికతోని వాళ్ళు నిలబడుతున్నారు. అరే మంచిగా సరిదిద్దుకుంటాడు చంద్రశేఖరరావు అని. కానీ నువ్వు ఇట్లనే వ్యవహరిస్తే నీ సంగతి కూడా చూసుకునే అవసరం ఉంటుందని చెప్పి నీకు హెచ్చరిస్తున్నాం. దేశంలో ఎవరి ఇళ్లలో డబ్బులు దొరికినా తనకు సంబంధించినవే అనడం సమంజసం కాదని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. తనను 100 సార్లు చెక్ చేశారని, ఇంకా 100 సార్లు చెక్ చేసినా తాను ఫెయిర్గానే ఉన్నానని తెలిపారు. నోటీసు ఇవ్వకుండా పోలీసులు తనిఖీలు చేయడంపై ఎంపీ వివేక్ మండిపడ్డారు. డబ్బులను బీజేపీ కార్యకర్తలు అపహరించారంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, దుందుడుకు చర్య అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. పోలీసుల చర్యలు పలు సందేహాలకు తావిచ్చేలా ఉన్నాయని, బీజేపీ అభ్యర్థిని కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలను చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. ఇప్పుడు దుబ్బాక హాట్ టాపిక్గా మారిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య జరుగుతున్నటువంటి రగడ్ని మనం చూస్తున్నాము. డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక ఉప ఎన్నిక అనేది ఒక హాట్ టాపిక్గా మారింది. గత రాత్రే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తమ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇళ్ల మీద పోలీసులు దాడి చేశారు, అక్రమంగా డబ్బులు ఉన్నాయనే ఆరోపణలతోని హంగామా సృష్టిస్తున్నారనేటువంటి కోణంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్తున్నటువంటి తరుణంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఇతర తన సిబ్బందితో కలిసి తనని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎన్నికల సంఘం, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఎన్నికల సంఘం తనకి ఇచ్చినటువంటి అనుమతి పత్రంతో తను ఎక్కడైనా పర్యటించవచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా తాను వెళ్తున్నటువంటి క్రమంలో రాచరిక పాలన తను తలపిస్తున్నది, నిజాం సర్కార్ను కల్పిస్తుందని చెప్పి తీవ్రంగా ఆరోపించడం జరిగింది. తనకు ఒకవైపు కాలు నొప్పి ఉన్నది అని అరుస్తున్నప్పటికీ కూడా గొంతు నొక్కుతూ తనని కరీంనగర్ వైపు కూడా పోలీసులు తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టడం జరిగింది అన్నారు. వెంటనే స్పందించినటువంటి భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా సమావేశంలో తన ఆగ్రహ ఆవేశాలన్నీ కూడా
ప్రభుత్వంపై మండిపడుతూ వెల్లడించడం జరిగింది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ అగ్రశ్రేణి నేతలు ఇచ్చినటువంటి పిలుపు మేరకి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, రాష్ట్ర ముఖ్యమంత్రికి దిష్టి బొమ్మలు, పార్టీ సీనియర్ నేతల దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేస్తున్నారు. నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. వెంటనే మీడియా సమావేశం అనంతరమే పార్టీ కార్యాలయంలో ఎంపీ కార్యాలయం ఉంది. మీడియా సమావేశం అయిన తర్వాత కిందికి వచ్చినటువంటి సంజయ్ తనకు తానుగా స్వీయ నిర్బంధం చేసుకున్నారు. స్వీయ నిర్బంధం చేసుకొని ఒక దీక్ష చేపడుతున్నాను, ఈ ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగాల్సినటువంటి ఎన్నికల్ని వీరు అధికార దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి కోణంలో తీవ్రంగా ఆరోపించడం జరిగింది. నేడు భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా కూడా రాష్ట్ర గవర్నర్ని అలాగే ఎన్నికల సంఘం అధికారిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. జ్యోతి, ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని వివరించాల్సిందిగా కోరడం జరిగింది. ఈ క్రమంలో జరిగిన విషయాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ డబ్బులు పంచుతున్నటువంటి పరిస్థితి టిఆర్ఎస్ నేతలకు మాత్రమే ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పోలీసులు చెక్ చేయాలి, ప్రగతి భవన్ లో పోలీసులు చెక్ చేయాలి అని డిమాండ్ చేయడం జరిగింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ఈ క్రమంలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. కార్యకర్తలు పెద్ద ఎత్తున సంజయ్ కార్యాలయం వద్దకి చేరుకోవడం జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ చెందినటువంటి కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి తమ గళాన్ని వినిపించడం జరిగింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందినటువంటి నేతలు, బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం అయితే కొనసాగుతుంది. మీరు ఓటమి భయంతోనే ఇట్లా చేస్తున్నారంటే, మీరు ఓటమి భయంతోనే ఇట్లా చేస్తున్నారనేటువంటి ఒక హై డ్రామాను కల్పించే విధంగా ఉంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశం పైన చాలా మంది రాజనీతిజ్ఞులు, రాజకీయ పార్టీ నేతలు కూడా స్పందించడం జరిగింది. నిజామాబాద్ ఎంపీ మాట్లాడడం జరిగింది. జ్యోతి, అయితే దొరికిన డబ్బు విషయంలో ఇరు వర్గాలు చెప్తున్నటువంటి విషయాల్ని మనం ఎలా చూడాల్సి ఉంటుంది? పోలీసులు పెట్టారని వారు, లేదు బీజేపీ ఇంట్లోంచే తీసుకువెళ్తున్నామని వీరు అనడం జరుగుతుంది. ఈ విషయంలో ఆ క్లారిటీ విషయంలో ఏమైనా స్టేట్మెంట్స్ ఇచ్చిందా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ? అయితే ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఓడిపోతుందనేటువంటి ఫ్రస్ట్రేషన్లోనే పోలీసులే డబ్బు తీసుకొచ్చారు, పోలీసులే అక్రమంగా ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు చేస్తూ మహిళలు, పిల్లలు, చిన్నారులు అని చూడకుండా కూడా విచక్షణ రహితంగా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది అనేటువంటి ఆరోపణలు భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్నారు. మరోవైపు తమకే అవసరం లేదు, వీడియో రికార్డింగ్ చేస్తున్నాము, వీడియో రికార్డింగ్ చేస్తున్నటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోలీసుల వద్ద నుంచి లాక్కెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు అని చెప్పేసి మంత్రి హరీష్ రావు, ఇతర సీనియర్ నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగం పాల్పడుతుందని చెప్పేసి బీజేపీ నేతలు, అలాగే భారతీయ జనతా పార్టీలో నేతలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని చెప్పేసి ఇటు టీఆర్ఎస్ సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలు మాత్రం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అసలు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అనేది మనకు స్పష్టమైనటువంటి ఆధారాలతో అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల సంఘం కూడా దీని మీద పరిశీలించాలంతగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమంటున్నారు? కేంద్ర మంత్రి హుటాహుటిన సమాచారం తెలుసుకున్నాక వెంటనే సంజయ్తో మాట్లాడడం జరిగింది. సంజయ్తో మాట్లాడిన అనంతరం సిద్దిపేటలో సైతం మీడియాతో వివరాలు వెల్లడించడం జరిగింది. ఇది అప్రజాస్వామ్యకంగా కొనసాగుతుంది, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికల్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రఘునందన్ రావు వాళ్ళ మామయ్య ఇంట్లో వాళ్ళ మిస్సెస్ని, ఇతర బంధువులను కూడా వేధింపులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే ప్రజలు సరైనటువంటి రీతిలో గుణపాఠం చెప్తారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదు అనేటువంటి కోణంలో కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పతనం ఈ దుబ్బాక ఉప ఎన్నిక నుంచే మొదలైంది అని ఇటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, అలాగే కిషన్ రెడ్డి సైతం ఒక రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.
దుబ్బాకలో బీజేపీకి డిపాజిట్ దక్కదన్న ఆలోచనలతో అవాస్తవాలను ప్రచారం చేస్తుందని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని టీఆర్ఎస్ సమర్థంగా తిప్పికొట్టిందని దుబ్బాక బస్టాండ్ వద్ద చర్చకు అంటే పత్తా లేకుండా పోయారన్నారు. దుబ్బాకలో బీజేపీ గ్రామ శాఖలన్నీ టీఆర్ఎస్లో చేరుతున్నాయన్న ఆయన డబ్బులు దొరికినందునే బీజేపీ నేతలు గోల చేస్తున్నారన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లం తదుగుతాయన్నారు హరీష్ రావు. గత కొంతకాలం గోబల్స్ ప్రచారం, అవాస్తవాలను ప్రచారం చేస్తూ రాజకీయంగా అబద్ధాల పునాదుల మీద 4 ఓట్లు సంపాదించుకోవాలని వారు చేసేటువంటి ప్రయత్నాన్ని టీఆర్ఎస్ పార్టీ మేము గట్టిగా తిప్పికొట్టడం జరిగింది. వారు చెప్తున్నటువంటి పెన్షన్లలో 1600 ఇస్తున్నామని, కేసీఆర్ కిట్లో 6000 రూపాయలు ఇస్తున్నామని, అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ అయితే అది గజ్వేల్కి పోయిందని, పాలిటెక్నిక్ కాలేజ్ ఏదో శాంక్షన్ అయితే సిద్దిపేటకు పోయిందని ఒక అబద్ధాల పునాదుల మీద అవాస్తవాలను గోబల్స్ను ప్రచారం చేస్తూ గత కొంతకాలంగా బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము చాలా గట్టిగా తిప్పికొట్టి, మీరు వాస్తవాలుంటే రండి బస్టాండ్ దగ్గరనే కూర్చొని మాట్లాడదాం, ప్రజల మధ్య మాట్లాడదామంటే డిఫెన్స్లో పడిపోయినారు. దాంతోపాటు గత 3-4 రోజులుగా మీరు చూస్తూ ఉంటే బీజేపీకి చెందినటువంటి గ్రామ శాఖలు ఒక్కటొక్కటిగా ఖాళీ అయిపోతూ ఉన్నాయి. ఒక దౌలతాబాద్ మండలంలో 6 గ్రామాలకు చెందిన బీజేపీ గ్రామ శాఖలు మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీలో విలీనమయ్యాయి. అదేవిధంగా ఈరోజు బీజేపీ మిరుదొడ్డి మండల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు కూడా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఆయనతో పాటు చాలామంది సీనియర్ నాయకులు, గతంలో ఐలయ్య గారు, వారు కూడా పార్టీలో చేరడం జరిగింది. తోగుట మండలంలో హనుమంత్ రెడ్డి గారు కూడా బీజేపీ పార్టీకి వారితో పాటు చాలామంది రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరినారు. సో బీజేపీ ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి అసలు గ్రామాలే బీజేపీ పార్టీ ఖాళీ అయిపోతూ ఉంది, తిరగడానికి కార్యకర్తలు కూడా దొరకని పరిస్థితి ఉంది. నామినేషన్ వేసుకుంటే కరీంనగర్ నుంచి కిరాయి కార్యకర్తలను, పక్క జిల్లాల నుంచి, పక్క నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తెచ్చుకొని నామినేషన్ వేసినటువంటి పరిస్థితి దుబ్బాకలో బీజేపీది. సో వాళ్ళు ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడి ఏదో రకంగా ప్రజల దృష్టి మరల్చాలి, రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఈ యొక్క నాటకం. ప్రగతి భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై పోలీసుల దాడికి నిరసనగా చలో ప్రగతి భవన్కు ఏబీవీపీ బీజేవైఎం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వందల సంఖ్యలో పోలీసులు ప్రగతి భవన్ పరిసరాల్లో మోహరించారు. ఎవరిని ఆ దారిలో వెళ్లనివ్వడం లేదు. చలో ప్రగతి భవన్ పిలుపుతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. బీజేపీ నేతల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ రామచంద్రరావు గృహ నిర్బంధం చేశారు. రాజాసింగ్, మోత్కుపల్లి, డీకే అరుణ ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. కరీంనగర్, సిద్దిపేటలో జరిగిన ఘటనలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని రాములు లైవ్లో అందిస్తారు. రాములు, చెప్పండి. ప్రగతి భవన్ వద్ద మొత్తం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఎవరిని రానివ్వకుండా చర్యలు చేపడుతున్నట్లుగా డీటెయిల్స్ ఏంటి? నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు బీజేపీ సంబంధించిన డబ్బులు పోలీసులతో పట్టుకుంటూ బీజేపీ కార్యకర్తలే ప్రజలకు బీజేపీ డబ్బులు పోలీసులు చెప్పి ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రి ఆరోపిస్తున్నారు. కానీ పోలీసులు డబ్బులు తెచ్చి మహిళల్లో పెట్టి మమ్మల్ని అపవాదాలు చేస్తారని చెప్పి బీజేపీ వైపు ఆరోపిస్తుంది. దుబ్బాక ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతున్నప్పుడు దుబ్బాక నియోజకవర్గంలో అన్ని పార్టీల నేతలు కూడా మోహరించి ఎవరికి వాళ్ళు ప్రత్యేక ప్రచారం చేస్తున్న నేపథ్యంలో జరిగిన సంఘటన ఇంకా పొలిటికల్ గీటును పెరుగుతుందని చెప్పి అనుకోవాలి. అక్కడ సిద్దిపేట సిపి జోయల్ ఈ వ్యవహారం అంతా కూడా అధికార పార్టీ పొత్తుగా మారుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తా ఉన్నాయి. నిన్న జరిగిన సంఘటన పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తో పాటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ తో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా నిన్న సిద్దిపేటకు వెళ్ళి జరిగిన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ బీజేపీ కార్యకర్తలకు అండగా నిలబడి పోలీసుల తీరును టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తీరును తీవ్రంగా ఖండించడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ తన ఎంపీ కార్యాలయంలో దీక్ష కూడా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన ఘటనకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఏదైతే దాడి చేసి పోలీసులకు నిరసిస్తూ అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి దర్శించాలని కోరుతూ ఈ రోజు ఏబీవీపీ మరియు బీజేపీఎం రాష్ట్ర వ్యాప్త నిరసన పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్ లోని సీఎం అధికారిక కార్యాలయం ప్రగతి భవన్ ముట్టడి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే నగర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మరియు డీకే అరుణ బోత్పల్లి నరసింహులతో పాటు ఇతర ముఖ్య నేతల ఇళ్ల ముందు అందరూ కూడా పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిబంధనలు చేశారు. అందరూ కూడా బయటకు వెళ్ళకుండా చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా కొంతమంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి కేసీఆర్ దిష్టి బొమ్మలు పెట్టడం, నిరసన తెలియజేయడం కార్యక్రమాలు చేస్తారు. సిద్దిపేటలోని దుబ్బాక ఉప ఎన్నిక అనేది కొంత బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పెద్ద ఎత్తున నడుస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు రెండు పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా సవాలుగా తీసుకొని ఖచ్చితంగా ప్రచారంలో ముందుకు పోతున్న విషయం తెలిసిందే. ఈ రోజు హైదరాబాద్ ప్రగతి భవన్ వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఎక్కడికక్కడ అనుమానం వస్తున్న కార్యకర్తలను చెక్ చేసి వాహనాలను కూడా చెక్ చేస్తా ఉన్నారు. బీజేపీ ప్రధాన నాయకులు అందరి ఇళ్ల ముందు కూడా ఎక్కడికక్కడ పికెట్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా అవతల అరెస్టులు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అవతల అరెస్టులు చేసి ఎక్కడికక్కడ రోడ్లపైకి వస్తే మాత్రం అరెస్టులు చేసే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు జ్యోతి. అయితే ఒక దుబ్బాక ఎన్నికల్లో ఇంత రచ్చ జరగడాన్ని మనం ఎలా చూడాల్సి ఉంటుంది? ఇటు విద్యార్థి సంఘాలు కూడా ఈ నిరసన చేపడుతూ ప్రగతి భవన్ని ముట్టడించడము అనేదాన్ని చూసినట్లయితే ఈ సిచ్యువేషన్ మనం ఎలా చూడాల్సి ఉంటుంది? అంటే రాజకీయ పార్టీలు అధికారం ఉన్న పార్టీపై ఎప్పటికైనా విమర్శలు పరపర కొనసాగుతూనే ఉంటుంది. జనరల్ గా దుబ్బాక ఉప ఎన్నిక అనేది అక్కడ అధికారిక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న రామలింగారెడ్డి చనిపోవడంతో ఈ రోజు ఉప ఎన్నిక రావడం, టీఆర్ఎస్ పార్టీ తరఫున రామలింగారెడ్డి సతీమణి సుజాత మాత్రం బీజేపీ తరఫున రాష్ట్ర నాయకుడు రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ తరఫున చెరుకు ముత్యంరెడ్డి కొడుకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ చేరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వంతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తర్వాత ఇతర గూడూరు నారాయణతో పాటు ఇతర నేతలందరూ కూడా మాజీ మంత్రి షబ్బీర్తో పాటు ఎంపీ రేవంత్ రెడ్డి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ మోహరించి గ్రామాల వారిగా ఒకరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అయితే ఈ డబ్బులు పంచే విషయం మాత్రం జనరల్ గా అధికార పార్టీలు ఎవరున్నా అధికార పార్టీ డబ్బులు మాత్రం దొరికినా కూడా దొరకనట్టుగా చేస్తారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. అక్కడ పోలీసులు మొత్తం కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, మారాలని చెప్పి ఓవైపు కాంగ్రెస్ బీజేపీ ఆరోపిస్తుంది. అయితే నిన్న జరిగిన సంఘటన మాత్రం అంజన్ రాజ్ ఇంట్లో డబ్బులు దొరికిన మాట విషయంలో పోలీసులు అక్కడ 18 లక్షలు మేము దొరికించుకుంటే అక్కడ మిగతా కొన్ని డబ్బులు కార్యకర్తలు లాక్కెళ్లారు, అట్లా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి సిద్దిపేట సిపి స్పష్టం చేయడం జరిగింది. కానీ ఈ చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ మరియు ఇతర నాయకులు కూడా దీని మీద రాష్ట్రపతితో లేఖ రాస్తూ రాష్ట్ర జాతీయ ఎన్నికల సంఘానికి మరియు రాష్ట్ర గవర్నర్ కలిసి ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును అక్రమ. థ్యాంక్ యూ రాములు.